మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా తనీష్ గారు హౌ మెనీ కేజెస్ 27 అన్నవి. ఇక శంకరన్న గారు సయ్యద్ అన్న గారు గుడ్ ఈవినింగ్ అన్న. నిన్న మీరు తెలంగాణ సాధారణ రేట్లు అప్డేట్ చేయలేదన్నా, మీరు డైలీ రేట్లు అప్డేట్ చేయండి, మా అన్నదాత దగ్గర యూస్ఫుల్గా ఉంటుంది నాతో సహా అందరికీ. ఇక ఈరోజు సాధారణంగా టమాటా ధరలు 100 రూపాయల నుండి 360. గత 3 రోజులు పోలిస్తే ఈరోజు టమాటా ధరలు మంచిగానే పెరిగాయి. మే 10వ తారీఖు తర్వాత రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న. ఎందుకంటే అన్న తోటలు బాగానే పెట్టారు, కాకపోతే క్రాప్ లేదు, చెట్టుకు 5-6 కాయలు ఉన్నాయి అంతే. మే 10 నుంచి జూన్ ఫస్ట్ వీక్ వరకు మంచి రేట్లు అమ్మవచ్చు. మా ఏరియాలో కూడా వర్షం చిరుజలు కురుస్తున్నాయి, కొద్దిగా ఇప్పుడు సంతోషం ఉందన్న రేట్స్ పెరగడం వల్ల. మీరు అయితే చెప్పిందన్న మీకే కాదు, ఇక్కడ మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ఎండలకు పెద్దగా క్రాప్ రావడం లేదు. 12-13 కాయలు కాస్తే ఒక రమ్మకి ఇప్పుడైతే 3-4-5 కాయలు ఒక గుత్తి అంటారు ఇక్కడ మా రాయలసీమ భాషలో. మీరు చెప్పిందైతే వాస్తవము, దిగుబడి ఏమాత్రం లేదు ఎండల వల్ల, విపరీతంగా భారీ ఉష్ణోగ్రత వల్ల. కాకపోతే మీ ఏరియాలో వర్షం పడదన్నారు. ఈ వారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసిందని ప్రసార మాధ్యమాల్లో నేను చూశానన్నా. 4 రోజులు ఇంకా వర్షం కురిసే అవకాశాలు ఉందంటున్నారు. మాకు కూడా వర్షం కావాలి. తెలంగాణ మాగా నుంచి మా కూడా కాస్త వర్షాన్ని పంపించండి. మల్లేశ్వర రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అన్న, వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. ఇంకా మా తోటలో వదిలేయాలి, మావి నెక్స్ట్ 20 శాంపుల్ పడతాయన్న. రమేష్ గారు వదిలేయాలా? ధర పెరిగింది కదన్నా, మీరు టమోటా వదిలేయాలని అర్థం కాలేదు, టమోటా బాగా చూసుకోవాలని అర్థం కాదు. కానీ వదిలేయాల్సిన అవసరం ఏముందన్నా? 20 శాంపుల్ అన్నారు, నెక్స్ట్ 20 శాంపుల్ అన్నారంటే వచ్చే నెల అన్న. టమాటా ధరలు ఎవరు చెప్పలేము. చాలామంది అంటారు హెవీ ప్లాంటేషన్ జరిగింది, టమోటాలు జాగా ఉండదు, అది చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ఉష్ణోగ్రత ఇలా కొనసాగితే మాత్రం ఆ పరిస్థితులు ఏమీ రావు. గతంలో అయితే కోలార్ల వైరస్ వచ్చి ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడైతే ఉష్ణోగ్రత హై టెంపరేచర్, భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి టమాటా ధర ఎవరు ఊహించలేమన్నా. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు అనుకోలేదు. 2-3 రోజుల్లో ఒకసారి టమాటా ధరలు 600, పెద్ద బాక్సులు చిన్న బాక్సులు 300 పెడుతుందని చెప్పి అధైర్యపడకూడదన్నా. టమాటాలు ఎప్పుడు ఏమైనా కావచ్చు. చింతామణి ధర తగ్గింది సుధాకర్ రెడ్డి గారు. మీరేమో ధర తగ్గిందంటారు, కానీ చింతామణి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. రేపటి కనుక్కుంటానన్న చింతామణి ధరలు కూడా. 2 యూట్యూబ్ ఛానల్స్ ఒక్కరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు నవీన్ గారు. అందులో అయితే నేను లేను. అది ఏమన్నా మనం ఎవరి జలికి వెళ్ళాము, మన పని ఏదో మనకు అంతే. ఇక మనం మరొక అడుగును పరిశీలిస్తే, అన్నా మాది తెలంగాణ, మా టమోటా మే 15 ఫస్ట్ కటింగ్ వస్తుంది అన్న, రేట్ చెప్పన్నా. అన్న ఇప్పుడైతే రేట్లు బాగానే ఉన్నాయి. ఇంకా మే 15 అంటే ఇంకా ఒక నెల రోజులు, ఇంకా 25 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎక్స్పోర్ట్లు కొనసాగితే ఖచ్చితంగా రేటు ఉంటుందన్న, అధైర్యపడకండి. ఇవే ధరలు అమ్మాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. యూజర్ గారు మీరే కాదన్నా, నేను అన్నదాతలు అందరం కోరుకుంటున్నాం. ఇవే ధరలు కొనసాగాలి, వీలైతే మరింత పెరగాలి, తగ్గకపోతే చాలు. ఇక బాలమల్లి సురేష్ గారు, అన్నా చెప్పాగా రేట్స్ ఇంక్రీజ్ అవుతుందని, ఇది శాంపుల్ మాత్రమే, మేలో ఉంటాయి బాగా రేట్స్. ఇలా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మన ఏరియా ఇన్ఫర్మేషన్ చూసి కామెంట్స్ పెట్టాలి. అంతేగాని ఒక ఫార్మర్ కామెంట్ పెట్టారు, 2nd పుర్రి అండ్ 3వ పుర్రి కట్టిన వాళ్ళకి మనీ కౌంట్ చేస్తారని కామెంట్స్ పెట్టడం కాదు. ఇన్ఫర్మేషన్ కనుక్కొని పెట్టండి. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పకండి ప్లీజ్. మీరు లాస్ అయ్యి ఫార్మర్స్ లాస్ అవుతారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆయన 2వ పురి 3వ పురి అన్నారు. టమాటాలు అయితే ఒక 4 మాత్రమే డౌన్కి వెళ్ళి, టమాటాలు బాగానే ఉన్నాయి కదన్న సురేష్ అన్న. ఏదేమో ఆయన తోచించి చెప్పారు, అది ఆయన వ్యక్తి అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వారు చెప్పారు కదా అని చెప్పి. ఇక మనం మరొక పరిశీలిస్తే, నాగరాజు గారు జై కిసాన్ జై టమోటా ఫార్మర్స్. ఇయర్లో మనం ఒక సీజన్లో రేట్స్ వెళ్ళి, నార్త్లో వాళ్ళ సీజన్లో రేట్స్ పోవాలి, అందరూ బాగుంటారు. మాకు 15 kg 2000 వద్దు, 500 రూపాయలు వెళ్ళినా చాలు, లాస్ కాము. దీన్ని చూసుకొని పెద్ద ఫార్మర్స్ 10, 20, 30 ఎకరాలు నాటకండి ప్లీజ్. మన సీజన్లో ఉన్నప్పుడు మనకు ధరలు బాగా ఉండాలి, ఉత్తర భారతంలో ఉన్నప్పుడు అక్కడ ధరలు బాగుండాలి, అందరం బాగుండాలి. మనకు చిన్న బాధ 2000, 1000, 1500 ఏమి వద్దు, 500 రూపాయలు వెళ్ళినా చాలు, లాస్ కాము. దీన్ని చూసుకొని ధర పెద్ద ఫార్మర్స్, పెద్ద రైతులు 10, 20, 30 ఎకరాలు నాటకండి ప్లీజ్ అని కామెంట్ పెట్టారు. ప్రజెంట్ ఈ క్రాప్స్కి 600 ఉంటే లాస్ రాదు, గిట్టుబాటు అవుతుంది. నాగరాజు గారి. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ ఈ ఏప్రిల్ మార్చిలో నాటి తోటైతే ఎండల వల్ల ఏమాత్రం గ్రోతింగ్ లేదు. 1000 రూపాయలు అమ్మితే తప్ప గిట్టుబాటు కాదని చెప్పి చాలామంది అన్నదాతలు కామెంట్ పెడుతున్నారు. అందరూ చెబుతున్నారు. చెట్లు అయితే బాగా కనిపిస్తున్నాయి, కానీ కాయలు లేవు చెట్లల్లో. ఇంకా మనం మరొక పరిశీలిస్తే,
హాయ్ అన్న, మీ సమాచారం థ్యాంక్స్, శుభ పరిణామం. రేట్లు ఇలాగ ఉంటే చాలు, అన్నదాతకు లాస్ ఉండదు. థ్యాంక్ యూ అన్న. సయ్యద్ అన్న, నువ్వు ఇచ్చే టమోటా ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్కి చాలా యూజ్ అవుతుందన్న. చాలా సంతోషం అన్న. పక్కా సమాచారం లేదు, ఏది చెప్పను. రెండోది వచ్చి భవిష్యత్ ధరలు అసలు చెప్పను. టమాటా పంటలు నాటుకోమని అది కూడా చెప్పను నేను, మీకదే తెలిసిందే. నా యొక్క సమాచారం వల్ల 10 మంది ఉపయోగపడితే అంతకంటే ఈ జీవితానికి కావాల్సిందేమన్నా. అన్నదాత సుఖీభవ. మీ ఆధారాభిమానాన్ని నా కొండంత అండ. శ్రీరామరక్ష. ఇక మనం మరొకాడు పరిశీలిస్తే, కోలారైన వడ్డేపల్లి 17 to 18 17 నుంచి 18 కిలోలు పడతాయి క్రేటిక్ అని చెప్పి ప్రకాష్ బాబు గారు కామెంట్ పెట్టారు. ఎక్కడైనా వర్షం పడి ఉంటే తెలియజేయండి బ్రదర్స్. బక్కన మహేష్ గారు. అన్న, ఇవాళ ఉదయం హైదరాబాద్లో వర్షం పడింది. ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, నంద్యాలలో వర్షం పడింది. బక్కన మహేష్ మీరే కదా, సరే. హాయ్ అన్న, మేరేట్స్ చెప్పన్నా. ఇది ఏప్రిల్ 20వ తేదీ. ధరలు బాగానే ఉన్నాయి. ఈ ఎగుమతులు ఇలాగే కాస్త పుంజుకుంటే ధరలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అశోక్ రెడ్డి గారిది. నాకు తెలిసి మార్చి 10th 10 తర్వాత ఏప్రిల్ 10 లోపు ప్లాంటేషన్ చేసిండే వాళ్ళ తోటలు గ్రోయింగ్ ఉండదు. ఎందుకంటే వర్షం లేదు. అవన్నీ 3-4 కోతలకే అయిపోతాయి. ఏప్రిల్ 10 పైన ప్లాంటేషన్ చేసిండే వాళ్ళకి చేసేవాళ్ళు మొలకలు బతికించుకుంటే ఆ లోపు వర్షం పడుతుంది అండ్ క్రాప్స్ వస్తాయి. మంచి రేట్స్ పోవచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఏప్రిల్ 10 తర్వాత ప్లాంటేషన్ చేసిన వాళ్ళు ఈ అతి భారీ ఉష్ణోగ్రత మొక్కలు కాపాడుకుంటే ఖచ్చితంగా ఏదో వర్షం పడుతుంది, తోటలు కూడా బాగుంటుంది, మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అశోక్ రెడ్డి గారి కామెంట్ పెట్టి ఆయన చెప్పింది అయితే వాస్తవమే. ఏప్రిల్ 10 తర్వాత నేను కూడా చూస్తున్నాను, రీప్లాంటేషన్ చేస్తున్నారు మొక్కలు బతకడం. అందుకని ఒక ఆయన చేసిన సలహా, మొక్కలు తీసుకువెళ్ళి 2 రోజులు అలా ఎండలో పెట్టి వాటిపై నీళ్ళు చెల్లి తర్వాత నాటమని చెప్పి అప్పుడు బతుకుంటాయని. మనం తీసిన వెంటనే వెళ్ళి నాటితే మాత్రం మళ్ళీ రీప్లాంటేషన్ అక్కడ మొలకలు చనిపోవడం, మళ్ళీ మొలకలు నాటడం జరుగుతుంది. ఇక ఇది చెన్నై నుంచి ఈ కామెంటు మనీ నిఖిల్. చెన్నై టమోటా సేల్స్ స్లో, కేజీ 20 rupees మండే ఈవినింగ్. ఏపీ మార్కెట్ డౌన్, పక్కా 30 kg 300 rupees కన్ఫర్మ్ దిస్ మంత్ 300 తగ్గదు. 30 kg బాక్స్ మై షాప్ టిఎన్ఆర్ చెన్నై టుడే 6 kg 100 rupees సేల్ స్పీడ్. 3.5 kg 100 rupees సేల్స్ స్లో. ఆల్ ఇండియా టమోటా రేట్ 25 kg బాక్స్ 200 to 350 rupees. ఏపీ టాప్ 600 rupees. 1,23,424 మదనపల్లి 350 పక్క. 23వ తేదీ 350 రూపాయలు మాత్రం పడుతుందని కామెంట్ పెట్టారు. ఏపీ స్టాక్ హెవీ ఫార్మర్ కటింగ్ స్లో డౌన్ ప్రైస్ లైట్ టాప్ మార్కెట్ స్లో టమోటా కటింగ్ నో ఆటోమేటిక్ రేట్ టాప్. 6 కేజీలు 100 రూపాయలు పెట్టాను, బాగా సేల్స్ స్పీడ్గా జరిగింది. కానీ 3.5 కేజీలు 100 రూపాయలు పడితే సేల్స్ స్లోగా ఉంది. ఇక్కడైతే చిల్లర వ్యాపారం పెద్దగా లేదు, కానీ దేశమంతా రేట్ తక్కువ ఉంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఏపీలో మాత్రం ధర ఎక్కువ ఉంది అని ఆయన కామెంట్ పెట్టారు. అన్న, వడ్డేపల్లి వీకోట కోలార్ ఇక్కడ ఈ మాటలు చిన్న బాస్ కూడా 320-340 రూపాయలు ఇవాళ వెళ్ళడం జరిగింది. మదనపల్లి ఒకటి టాప్ రేట్ కాదు. రెండవది వచ్చి 24-3 ఇక రానున్న 3 రోజుల్లో ధర తగ్గుతుంది అని ఆయన కామెంట్ పెట్టారు. ఏపీ స్టాక్ హెవీ ఇప్పుడు మన మదనపల్లి 350 పక్క. ఏపీ స్టాక్ హెవీ ఫార్మర్ కటింగ్ స్లో డౌన్ ప్రైస్ లైట్ టాప్ మార్కెట్ స్లో. చివరిలో ఏమో అర్థం కాలేదు. ఇక సురేష్ గారు, ఎలక్షన్ అయిపోయే వరకు రేట్స్ పెరగవు, యావరేజ్గా రేట్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఎన్నికలయ్యే వరకు ధరలు పెద్దగా పెరగవు, తగ్గడం పెద్ద జరుగుతూ ఉంటుందని కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఇవాళ ధరతో రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం అలా కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.